హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను క్రిస్పీగా పొటాటో మిక్సర్ చేస్తున్నా అండి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్లా తినడానికి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను 3 బంగాళదుంపలు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా సన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నాక వాటర్ లేకుండా ఒక 5 నిమిషాలు కాటన్ క్లాత్లో ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కించుకోవాలండి. హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఆరబెట్టుకున్న పొటాటో ముక్కలు అనేవి వేసుకొని కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేటప్పుడు కన్ఫామ్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా చేస్తే లోపల వరకు వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది. క్రిస్పీగా ఫ్రై అవుతాయండి ముక్కలన్నీ కూడాను. అదే హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే బయట మాడిపోతుంది, లోపల అలాగే ఉంటుంది. అస్సలు ఏం బాగుండదండి. కావాలి అనుకుంటే ఇందులోనే కొంచెం పల్లీలు అలాగే అటుకులు కూడా వేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలాగే మిగతా ముక్కలు కూడా గోల్డెన్ కలర్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకున్న వాటిల్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మిరియాల పొడి కొంచెం అంటే కొంచెం కారపొడి వేసుకోవాలండి. ఆల్రెడీ మిరియాల పొడి కారం సరిపోతుంది. కాకపోతే కలర్ కోసం అని నేను కారపొడి వేసుకున్నాను అండి. ఉంటే కొంచెం చాట్ మసాలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపి ఇందులోనే వేయించుకున్న కరివేపాకు కొంచెం వేసుకోవాలండి. వేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు పొటాటో కలిపి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.